హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కిరణ్. ఐ మీన్ UIUX డిజైనర్. నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే, యాజ్ ఏ UIUX డిజైనర్గా మనం ఆఫీస్లో ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలో ఈరోజు చెప్తాను. బిఫోర్ దట్ నేను ఇప్పటి వరకు 100 వీడియోస్ చేశాను UIUX వెబ్ గ్రాఫిక్ డిజైనింగ్ పైన. అట్ ద సేమ్ టైం UIUXలో టూల్స్ ఏం వాడాలి, ఫిగ్మా ఎట్లా వాడాలి, ఫోటోషాప్ ఎట్లా వాడాలి, Adobe XD ఎట్లా వాడాలి, ఇలిస్ట్రేటర్ ఎట్లా వాడాలి, అట్ ద సేమ్ టైం UIUX గైడ్ లైన్స్, చాలా టాపిక్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. జస్ట్ మీకు UIUX పైన ప్యాషన్ ఉండి నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు బయట నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నా ఛానల్లో కూడా మీకు చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో అది చెప్పాలనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాల్డ్ ఎజిలిటీ డిజైన్. సో మనం UIUX డిజైనర్గా రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళగానే, అంటే అది కుడ్ బి ఆఫీస్ ఆర్ నువ్వు ఏదైనా ప్రాజెక్ట్, అంటే ఆఫీస్ ఆర్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఆఫీస్ అయినా ఒకటే కదా. సో ఆఫీస్లో ఫస్ట్ క్లయింట్తో ఇంటరాక్షన్ ఉంటాయి. ఏంటంటే ప్రాజెక్ట్ గురించి, మనం ప్రాజెక్ట్ ఏం చేయబోతున్నాం, దాని యొక్క యూజర్స్ ఎవరు, మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్, కొన్ని ఏంటంటే అండర్స్టాండింగ్ అబౌట్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది డిస్కషన్స్ అవుతాయి. సో ఈ అండర్స్టాండింగ్ అంటే రిక్వైర్మెంట్ తీసుకోవడం. ఫస్ట్ రిక్వైర్మెంట్ తీసుకుంటారు ఒక ప్రాజెక్ట్ గురించి. అండ్ అండర్స్టాండింగ్ అంటే ఆ ప్రాజెక్ట్ అండర్స్టాండింగ్ అంటే అది ఏ ప్రాజెక్టు, దేనికోసం, దాంట్లో యూజర్స్ ఎవరు, వాళ్ళ యొక్క బిజినెస్ గోల్స్ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి అనేది అండర్స్టాండింగ్ కిందకి వస్తుంది. తర్వాత అండర్స్టాండింగ్ అయిపోయాక రీసెర్చ్ పార్ట్లో ఏంటంటే యూజర్ రీసెర్చ్ అండ్ బిజినెస్ రీసెర్చ్ ఉంటాయి. యూజర్ రీసెర్చ్లో ఏంటంటే వాళ్ళ బిజినెస్కి ఆ రియల్ యూజర్స్ ఎవరు, వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్ ఏంటి, వాళ్ళ నుంచి రిక్వైర్మెంట్ అంటే వాళ్ళ నుంచి డేటా తీసుకోవడం, అంటే వాళ్ళ పెయిన్ పాయింట్స్, వాళ్ళకున్న నచ్చని పాయింట్స్, ఇలా రీసెర్చ్ చేసి మనం యూజర్ రీసెర్చ్ కిందకి వస్తుంది. యూజర్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యూజర్ రీసెర్చ్ చేయడం వల్ల యూజర్స్కి నచ్చే విధంగా మనం ఒక ప్రోడక్ట్ని కానీ ప్రాజెక్ట్ని కానీ డిజైన్ చేయవచ్చు. ఇది యూజర్ రీసెర్చ్ పార్ట్. ఫస్ట్ అండర్స్టాండింగ్ అండ్ యూజర్ రీసెర్చ్ తర్వాత యూజర్స్కి ఏం కావాలో అర్థమవుతుంది. నెంబర్ 3 ఏంటంటే యూజర్ ఫ్లోస్. మనం యూజర్ రీసెర్చ్ అయిపోయాక మనం మెయిన్ ఫేజ్లోకి రావాలి. ఏంటంటే వర్క్ స్టార్ట్ చేయాలి. అప్పుడు పేపర్ వర్క్ కానీ లేదంటే వైర్ ఫ్రేమింగ్ కానీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇదేంటంటే యూజర్ ఫ్లోస్ ఏంటంటే, యూజర్స్ ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్లో చాలా ఫంక్షనాలిటీ ఉంటుంది. ఆ ఫంక్షనాలిటీలో యూజర్ని ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి కానీ, లేదంటే ఒక టాస్క్ ఉంటుంది, ఒక ప్రోడక్ట్లో ఒక టాస్క్, ఆ టాస్క్ని ఈజీగా కంప్లీట్ చేయడానికి ఎన్ని స్క్రీన్స్ వాడాలి, ఎంత ఈజీగా తీసుకుపోవాలి, ఎంత యూజర్ ఫ్రెండ్లీగా మనం ఒక ప్రోడక్ట్ని యూజర్కి ఇవ్వాలి అనేది యూజర్ ఫ్లోస్ అండ్ ఈ యూజర్ రీసెర్చ్తో మనం ఐడియా వస్తుంది. తర్వాత ఏంటంటే వైర్ ఫ్రేమ్స్. యూజర్ ఫ్లోస్ తర్వాత వైర్ ఫ్రేమ్స్ గీస్తాం. బిఫోర్ డూయింగ్ ఎనీ డిజైన్, అంటే డిజైన్ ఫేస్కి వెళ్ళే ముందు వైర్ ఫ్రేమ్స్ గీయాల్సి ఉంటుంది. ఈ వైర్ ఫ్రేమ్స్ వల్ల ఏంటంటే ఒక స్కెలిటన్ అన్నట్టు, మనం డిజైన్ ఎట్లా చేయబోతున్నాం, యూజర్ని ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి ఇంటరాక్టివ్గా ఎట్లా తీసుకోబోతున్నాం, మనం ఇమేజెస్ ఎట్లా వాడబోతున్నాం, ఐకాన్స్ కానీ కాంపోనెంట్స్ కానీ, అండ్ ఎన్ని పేజెస్ వస్తున్నాయి, మనం యూజర్కి ఈజీ అండ్ యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ ఇవ్వబోతున్నామా లేదా అనేది వైర్ ఫ్రేమ్స్తో డిఫైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వైర్ ఫ్రేమ్స్ చేస్తాం. తర్వాత వైర్ ఫ్రేమ్స్ ఫ్రీజ్ అయ్యాక విజువల్ డిజైన్స్కి వెళ్తాం. అంటే లుక్ అండ్ ఫీల్, అంటే బ్రాండింగ్. ప్రతి బిజినెస్కి ఒక బ్రాండింగ్ ఉంటుంది, ఒక లోగో ఉంటుంది, వాళ్ళ కలర్స్ ఉంటాయి. సో ఆ బ్రాండింగ్ని యూజ్ చేసి మనం విజువల్ డిజైన్ అంటే లుక్ అండ్ ఫీల్, ఇమేజెస్, కలర్స్, ఫాంట్స్, ఐకాన్స్ అండ్ UI డిజైన్ గైడ్లైన్స్, విజువల్ డిజైన్ గైడ్లైన్స్, UX డిజైన్ గైడ్లైన్స్, ఇవన్నీ యూజ్ చేసి మనం మొబైల్ అప్లికేషన్ అయితే మొబైల్ యాప్ డిజైన్ చేయాలి, వెబ్ అప్లికేషన్ అయితే వెబ్ అప్లికేషన్ విజువల్ డిజైన్స్ చేయాల్సి ఉంటుంది. విజువల్ డిజైన్స్ తర్వాత మనం యూజబిలిటీ టెస్టింగ్. అంటే యూజబిలిటీ టెస్టింగ్ ఏంటంటే, ఒక 100 స్క్రీన్స్ ఉన్నాయనుకో, ఒక ప్రోడక్ట్లో 100 స్క్రీన్స్ చేయొద్దు, ఒక 20 స్క్రీన్స్ ఫోకస్ చేసి ఒక ఫంక్షనాలిటీ ఒకటి పెట్టుకొని ఆ ఫంక్షనాలిటీకి మాత్రమే స్క్రీన్స్ చేసుకొని ఒక డిజైన్ని ఒక క్లికబుల్ ప్రోటోటైప్ చేయాలి. ఇట్ కుడ్ బి అడోబ్ ఎక్స్లో చేసుకోవచ్చు, ఫిగ్మాలో చేసుకోవచ్చు, మార్వెల్ యాప్స్, విజన్ చాలా ఉన్నాయి. ఒక 10 స్క్రీన్స్ చేసి మనం ఒక క్లికబుల్ ప్రోటోటైప్ చేసుకొని యాక్చువల్ యూజర్స్ ఎక్కడి నుంచి వస్తారంటే, మన క్యూఏ టీమ్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, క్లయింట్ కావచ్చు, మన మేనేజర్ కావచ్చు. క్లయింట్ అడిగితే క్లయింట్ కూడా యూజర్స్ని ఇస్తారు. సో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, డిజైన్ ఎలా ఉంది, యూజర్ ఫ్లో ఎలా ఉంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉందా, డిజైన్ అట్రాక్టివ్గా ఉందా, యూజర్ ఎంగేజ్ అవుతాడా, యూజర్కి నచ్చిందా లేదా, ఈ ల్యాండింగ్ పేజ్ ఇది బాగుందా లేదా అనేది అందరూ వాళ్ళ కామెంట్స్ ఇస్తారు. సో బేస్డ్ ఆన్ దట్ కామెంట్ మనం రిఫైన్ చేసుకోవాలి. డిజైన్ రిఫైన్ చేసి మళ్ళీ
మంచి డిజైన్ అన్నీ అలా ఫీడ్బ్యాక్ ప్రకారం ఆ ఫీడ్బ్యాక్ కూడా అదేంటంటే జెన్యూన్ ఉండాలి. వాళ్ళకి కొంతమంది డిజైన్ అంటే ఏందో తెలియదు, వాళ్ళు ఇస్తారు ఏది ఫీడ్బ్యాక్ కానీ అది జెన్యూన్ అయితే మనం మన డిజైన్లో ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే లైట్ తీసుకోవాలి. సో ఈ విధంగా ఫీడ్బ్యాక్ తీసుకొని డిజైన్ రిఫైన్ చేసుకొని అన్ని స్క్రీన్స్ కంప్లీట్ చేసుకోవాలి విజువల్ డిజైనింగ్లో. సో ఈ డిజైనింగ్ పార్ట్ కంప్లీట్ అయినాక ఈ డిజైనింగ్ని డెవలపర్స్ తోటి షేర్ చేయాల్సి ఉంటుంది. డెవలపర్స్కి ఏంటంటే డెవలపింగ్ చేసేటప్పుడు వాళ్ళకు మనం డిజైన్లో వాడిన ఫాంట్ కలర్స్ కానీ, ఫాంట్ సైజెస్ కానీ, ఇమేజెస్, అసెట్స్, ఐకాన్స్ అండ్ చాలా రిక్వైర్మెంట్ వాళ్ళకి అవసరం ఉంటుంది డిజైనర్తో. ఎందుకంటే మనం డిజైన్ కంప్లీట్ చేసినాం కాబట్టి మనకు మెయిన్ ఐడియా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటాయి అన్నట్టు. అంటే కొన్ని డెవలప్మెంట్లో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, వాటిని కూడా ఫాలో అవుతూ మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా డిజైన్ చేసేటప్పుడు డెవలపర్ అండ్ డిజైన్ కంబైన్డ్ అయి చేసుకుంటే అది ప్రోడక్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందని నా ఒపీనియన్. సో ఈ డిజైన్ పార్ట్ అయిపోయాక డెవలపర్స్తో కూర్చొని డెవలపర్స్కి నచ్చేది కొన్ని అసెట్స్, ఇమేజెస్ అండ్ వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. సో వాళ్ళతో కూడా సపోర్ట్ ఇస్తూ మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ అయిపోయాక లాంచ్ అయిపోతుంది. సో ఇది లాంచ్ అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్ డిజైనింగ్ కానీ, ఈ ప్రోడక్ట్ డిజైనింగ్ కానీ, UIUX కానీ ఇదేంటంటే డే బై డే చేంజ్ అవుతుంటుంది. సో ప్రోడక్ట్ లాంచ్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, మళ్ళీ ఒక 6 months తర్వాత కొద్దిగా డౌన్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ రీసెర్చ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా డిజైన్ అంటే రిఫైన్ చేయడం, ఫ్రెష్గా ల్యాండింగ్ పేజ్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉండడం. అంటే ఈ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది డే బై డే చేంజ్ అవుతుంటుంది. సో ప్రోడక్ట్ డిజైనింగ్ అనేది ఇది మనం అప్డేట్ చేస్తూనే ఉండాలి. ఇట్స్ ఏ ప్రాసెస్. సో ఈ విధంగా ఒక డిజైనర్గా, UIUX డిజైనర్గా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి మనం ఒక యాజ్ ఏ UIUX డిజైనర్గా. ఇది ఒక ప్రాసెస్ అన్నట్టు. ఈ ప్రాసెస్లో ఇంకేంటంటే కొన్ని ఆఫీస్లలో ఏంటంటే డైరెక్ట్ డిజైన్స్ చేయాలి, కొన్ని ఆఫీస్లో ఓన్లీ వైర్ ఫ్రేమ్స్ చేయాలి, కొన్ని ఆఫీస్లో రిక్వైర్మెంట్ తీసుకున్నాక మీ యూజర్ ఫ్లో అండ్ వైర్ ఫ్రేమ్స్ గీసి విజువల్ డిజైనర్స్కి ఇచ్చేసి UI డిజైనర్స్కి ఇచ్చేయంటే అలా కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆఫీస్లో ఒక్కొక్క విధంగా వర్క్ చేస్తారు. సో మనకు అన్ని వచ్చి ఉండాలి మన మైండ్లో. అంటే రిక్వైర్మెంట్ ఎట్లా తీసుకోవాలి, యూజర్ రీసెర్చ్ ఎట్లా చేయాలి, ప్రాజెక్ట్ని ఎట్లా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, యూజర్ ఫ్లోస్ ఎట్లా గీయాలి, వైర్ ఫ్రేమ్స్ ఎట్లా గీయాలి, టూల్స్ ఏం వాడాలి డిజైనింగ్కి కానీ, వైర్ ఫ్రేమ్స్ కానీ, ఇవన్నీ మన మైండ్లో ఉంటే సో దట్ ఎక్కడైనా మనం సస్టైన్ కావచ్చు, సర్వైవ్ కావచ్చు. సో నేను UX డిజైనర్ని నేను డిజైన్ చేయాలంటే కుదరదు. సో అన్నిట్ల మీద పట్టు పొందాలి. సో దట్ నువ్వు UIUX డిజైనింగ్ నేర్చుకుంటే నువ్వు UX డిజైనర్గా సెట్ అవ్వచ్చు, UI డిజైనర్గా సెట్ అవ్వచ్చు, వెబ్ డిజైనర్గా, గ్రాఫిక్ డిజైనర్గా అండ్ ఇంకా ప్రొడక్ట్ డిజైనర్గా, ఇలాంటివి చాలా ఉంటాయి వీటిపైన డిపెండ్ అయ్యి. సో UIUX డిజైనింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. సో ఇది రెస్పాన్సిబిలిటీస్ అండ్ నువ్వు చేయాల్సిన పని ఇన్ ఆఫీస్. తర్వాత దీనికి కావాల్సిన ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ అని చాలామంది అడుగుతున్నారు. నేను చెప్పిన ఆఫ్లైన్లో అయితే హైదరాబాద్లో నాకు తెలిసి తక్కువ ఉన్నాయి. నేను ఈ మధ్య నెట్లో చూసిన హైదరాబాద్లో ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయంటే కొన్ని ప్రిజం, అరీనా మల్టీమీడియా అండ్ సమ్ ఇంకేదో కనిపించినాయి. మీరు కూడా ఒకసారి సెర్చ్ చేసి మీరు డైరెక్ట్ ఫోన్ కాల్ త్రూ, అంటే డైరెక్ట్ వెళ్ళకుండా ఫోన్ కాల్ త్రూ మీరు మీ యొక్క ఏం నేర్చుకుంటున్నారు, మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఎగ్జాక్ట్గా అనేది వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి కూడా మీకు ఐడియా వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క కేస్ స్టడీస్ చూడండి, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అవన్నీ చూసి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్లో అయితే ఇది హైదరాబాద్లో, అండ్ ఆన్లైన్లో అయితే ఉడిమి ఉంది అండ్ interaction.in ఉంది, చాలా ఉన్నాయి, ఏదైనా నేర్చుకోవచ్చు. బట్ ఎసెన్షియల్గా మాత్రం కొద్దిగా ఇనిషియల్ స్టేజ్లో UIUX డిజైనర్కి కొద్దిగా హర్డిల్స్ ఉంటాయి, ఏంటంటే ఎత్తుపల్లాలు ఉంటాయి. అప్పుడు కొద్దిగా సస్టైన్ అవ్వాలి, ఎందుకంటే కొద్దిగా ఫ్రెషర్గా జాబ్స్ అనేటివి కొద్దిగా తక్కువ ఉంటాయి, ఎందుకంటే డిజైనింగ్ ఫీల్డ్ కదా, కొద్దిగా తక్కువ ఉంటాయి. యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయితేనేమో వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవి ఉంటాయి. అండ్ యాజ్ ఏ UX డిజైనర్ ఏంటంటే తక్కువ ఉంటాయి. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే కొన్ని మంచి ఇన్స్టిట్యూట్లు కానీ, కొన్ని ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లు కానీ, ఇవన్నీ ఏంటంటే కొంతమంది ప్లేస్మెంట్స్కి ఇస్తారు.
ఎందుకంటే వాళ్ళ కంపెనీతో టైఅప్ అయ్యి మంచి గుడ్ క్యాండిడేట్కి ప్లేస్మెంట్స్ కూడా ఇస్తారు. సో వరి కావాల్సిన అవసరం లేదు. బట్ కొద్దిగా ఒకవేళ నీకు నేర్చుకున్న జాబ్ రాలేదన్నప్పుడు కూడా మీరు వరి కాకుండా జస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ మీరు జాబ్ కొట్టవచ్చు. ఏదో ఒక చెప్పారు కదా ఇంతకుముందు, చాలా యూఐయూఎక్స్ పై నేర్చుకుంటే యూఐ డిజైనర్, యూఎక్స్ డిజైనర్, వెబ్ డిజైనర్, గ్రాఫిక్ డిజైనర్, ప్రోడక్ట్ డిజైనర్ చాలా ఉంటాయి. ఇలాంటి వాటిపైన ఏ జాబ్ వచ్చినా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికి క్వాలిఫికేషన్ అంటూ ఏం లేదు. 10-12 డిగ్రీ, బీటెక్ అది ఫెయిల్ అయినా పాస్ అయినా డిస్కంటిన్యూ అయినా ఈ ఫీల్డ్లోకి రావచ్చు. జస్ట్ ప్యాషన్ ఉండాలి అండ్ పేషెన్స్ ఉండాలి, నేర్చుకోవాలన్న పట్టుదల ఉండాలి, సక్సెస్ అయిపోతాం. ఇది ఎక్కడైనా కామన్ పాయింట్. పట్టుదల ఉంటే ఎక్కడైనా సక్సెస్ అవ్వచ్చు. సో నీకు డిజైనింగ్ పైన ప్యాషన్ ఉండాలనుకుంటే జస్ట్ పేషెన్స్, ప్యాషన్ మైండ్లో పెట్టుకోవాలి గోల్ అంతే. నేను యూఐయూఎక్స్ డిజైనర్ని అయిపోతున్నా అని మైండ్లో పెట్టుకొని ముందడుగు వేయాలి. సో ఏజ్, ఇంకోటి ఏంటంటే ఏజ్ నాది 30 అయింది, 35 వస్తున్నాయి, పెళ్ళి అయిపోయిందంటే అవుతుంది. ఇవన్నీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఏజ్కి డిజైనర్కి సంబంధం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఏదో ఒక మంచి క్యాపబిలిటీస్ ఉంది, మంచి ప్రొఫెషనల్ అవుట్పుట్ ఇచ్చే ప్రతి ఒక్కరికి డిజైనింగ్లో మంచి లైఫ్ ఉంటుంది. శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. ఇట్స్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎట్లా ఇస్తున్నారో అట్లనే ఉంటుంది. ఎందుకంటే మనం కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాం కాబట్టి. ఎట్ ద లాస్ట్ అంటే ఫైనల్గా మనం ఏంటంటే ఎసెన్షియల్గా ప్రతి ఒక్కరు చూసేది మన క్యాపబిలిటీస్, మన అవుట్పుట్, మనం ఎట్లా వర్క్ చేస్తున్నాం, ఇన్ టైంలో వర్క్ క్లయింట్కి ఇస్తున్నామా లేదా, వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది శాలరీ కూడా. సో ఇలాంటివన్నీ ఫోకస్ చేసుకొని ఈ కెరియర్ని ఎంచుకోవాలి. ఏ కెరియర్నైనా నువ్వు యూఎక్స్ డిజైనర్ కావాలనుకుంటే జస్ట్ ఒక ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకొని ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని ఫ్రెషర్గా ట్రై చేస్తూ నువ్వు జాబ్ కొట్టవచ్చు. ఒక 1-2 ఇయర్స్ మంచి కంపెనీ, 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చినాక మంచి పెద్ద కంపెనీలో కొట్టవచ్చు. నువ్వు మంచి క్యాపబిలిటీస్ ఉండి ప్రొఫెషనల్ అవుట్పుట్ ఇస్తే. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్లో. సో ఇదేంటంటే ఇట్స్ అ ప్రాసెస్. 1-2-3 నెలల రాదు, టైం పడుతుంది. ఒక 6 నెలలకు ఫ్రెషర్ కావచ్చు, ఒక 2-3 ఇయర్స్ తర్వాత మంచి ప్రొఫెషనల్ డిజైనర్ కావచ్చు. ఏదైనా ఈజీగా రాదు. జస్ట్ బీ పేషెన్స్ అండ్ ప్యాషన్. This is what I would like to say for this video. Life is short. Enjoy your moment. Be honest. Never give up. Thank you.